జై శ్రీమన్నారాయణ. సుందరకాండ 35వ సర్గలో 54వ శ్లోకం నుంచి 65వ శ్లోకం వరకు, 35th సర్గ 54th శ్లోక టు 65th శ్లోక. హనుమ సీతమ్మ వారికి జరిగినటువంటి తను ఏ రకంగా అక్కడి దాకా సీతమ్మని వెతుక్కుంటూ వచ్చాడో జరిగిన వృత్తాంతాన్నంతటిని కూడా చెప్తూ ఉన్నాడు. ఇంకా ఆ విశేషాలే చెప్తూ ఉన్నాడు. సీతమ్మకి విశ్వాసాన్ని కలిగించడం కోసం, అమ్మా సీతమ్మ, మహాపరాక్రమశాలి అయినటువంటి వానరరాజు అయినటువంటి సుగ్రీవుడు ఆదేశిస్తే మేమంతా కూడా, మొత్తం వానరులంతా కూడా ఈ భూమండలం మీద అన్ని వైపులకి వెళ్ళారు సీతమ్మ నిన్ను వెతకడం కోసమని. ఆ రకంగా నిన్ను వెతుకుతూ భూమి మీద చాలా చోట్ల తిరుగుతూ ఉన్నాం. అంగదుడు అనేటటువంటి ఆ కపిశ్రేష్ఠుడైనటువంటి ఆయన యొక్క సైన్యంలో మేమంతా కూడా బయలుదేరాం. అయితే నిన్ను వెతుకుతూ వింధ్య పర్వత బిలములో ప్రవేశించాం. మళ్ళీ వచ్చే దారి తెలియక చాలా దుఃఖాల పాలయ్యాం మేమంతా కూడా. మళ్ళీ ఏ రకంగా ఆ బిలంలో నుంచి బయటికి రావాలో తెలియలేదు. ఆ బిలంలోనే కొన్ని రోజులు గడిచిపోయాయి. అమ్మా, ఆ రకంగా దురవస్థల పాలయ్యాం మేమంతా కూడా. అయ్యో, చేయవలసినటువంటి పని చేయలేకపోతున్నామే అని బాధపడి ఇంకా ఆశ మొత్తం పోయింది. కాలమేమో గడిచిపోతోంది. మాకు సుగ్రీవుడిచ్చినటువంటి కాలం అతిక్రమించింది. అయితే వెనక్కి సీతమ్మ వారిని కనుక చూడకుండా వస్తే తీవ్రదండనము ఇస్తానని సుగ్రీవుడు చెప్పటం వల్ల మేమంతా ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళటం ఎందుకని ప్రాణాలే విడిచిపెట్టాలి అని సంకల్పం చేసుకున్నాం మేమంతా కూడా. అన్ని చోట్ల వెతికినా నువ్వు కనిపించకపోవటం చేత ఇంకా ప్రాణాలు విడవవలసి వస్తుంది అని మేమంతా కూడా ప్రాయోపవేశం, ఆత్మహత్య చేసుకుందామనే అనుకుంటూ ఉన్నాం. అంగదుడు మేమంతా కూడా శోకసాగరంలో మునిగిపోయామమ్మా నువ్వు కనిపించకపోవటం చేత. ఆ తర్వాత అంగదుడు చాలా బాధపడ్డాడు. మా అందరికీ కూడా నాయకుడు ఆయన. నిన్ను వెతకటంలో నువ్వు కనిపించలేదు. తన తండ్రి వాలి మరణించాడు. మేమంతా కూడా ఇంకా ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటే అంగదుడు చాలా దుఃఖించాడు. అయితే మా యజమాని సుగ్రీవుడు 1 మాసం లోపల మళ్ళీ వెనక్కి రాకపోతే శిక్షిస్తాను అని చెప్పటం వల్ల ఇంకా జీవితం మీద ఆశపోయి మరణించాలి అని నిశ్చయం చేసుకున్నాం మేమంతా. అప్పుడు మహాత్ముడైనటువంటి పరాక్రమశాలి అయినటువంటి జటాయు యొక్క సోదరుడు పక్షిరాజు, ఆయన కూడా సంపాతి అని ఒక ఆయన మా పని కోసమే వచ్చాడా అన్నట్టుగా మా దగ్గరికి వచ్చి మేము మాట్లాడుకుంటూ ఉంటే, జటాయువు చనిపోయాడు అనేటటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటే, మా సోదరుడు జటాయువు ఎట్లా మరణించాడు అని కోపంతోనే ఒక్కసారి మా అందరి మీదకి వచ్చి అడిగాడు. అప్పుడు మా తమ్ముడిని ఎవరు చంపారు అని ఆయన అడిగినటువంటి ప్రశ్నకి మేమంతా కూడా సంపాతికి విషయం అంతా కూడా తెలియజేశాం. జనస్థానంలో సీతమ్మని కాపాడటం కోసం రాక్షసరాజైనటువంటి రావణుడితో తలపడి జటాయు మరణించాడు అని సంపాతికి జటాయు యొక్క మరణాన్ని గురించి తెలియచేశాం అని ఈ రకంగా వివరాలన్నీ కూడా హనుమ సీతమ్మ వారికి తెలియచేస్తూ ఉన్నాడు. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ helping Sitama believe in Hanuma is trying to give entire story that what happened before he came to Sitama. So in that process Hanuma is saying that, Amma, after Sugriva gave us orders, we all have been started searching for you on this earth. Our our army was leading by Angada. We have been searching for you everywhere. In that process we happened to enter into a big den that is called Vindhya Parvata Bilam. When we entered that, we could not find a way back. So
we had to spend several days in that big den. Then slowly the time that Sugriva has given us getting out. Then Sugriva also said, if you do not find Sitamma, if you do not come back within a month, you are all going to be punished. With that kind of fear, we all thought, let us not go back. Anyway, it is time out. So let us all commit suicide. Angada, who was leading our entire army, was crying a lot. We all started crying a lot. We all finally decided to commit suicide. Then somehow from somewhere, one great eagle, Jatayu's brother, Sampati, came to us. He heard that while we were talking about all the happenings, we also happened to take Jatayu's name. We also happened to say that Jatayu is killed by someone. So these words were heard by Sampati, and immediately Sampati came to us. With so much of anger, he started screaming at us and asking that who killed my brother Jatayu? Come on, tell me all the details. Like that, Sampati came to us and asked us. Then Angada started giving the details to Sampati that, Sampati, when Ravana abducted Sitamma in Janasthanam, and after while taking Sitamma along with him, then Jatayu came on the way and obstructed Ravana and started fighting with Ravana. In that process, Ravana killed Jatayu. That is how Jatayu got killed. So like that, Angada gave those details to Sampati. Like this, Hanuma has been giving all the details what has happened earlier and trying to help Sitamma believe in him. Having all this scene run in our mind with meditation upon Sitamma and Hanuma Sitammani ధ్యానం చేస్తూ అక్కడ ఉండే సన్నివేశాన్ని దర్శనం చేస్తూ చెప్పుకుందాం. ఆదిష్ట వానరేంద్రేణ సుగ్రీవేన మహౌజసా అద్రిరాజ ప్రతీకాసాః సర్వతః ప్రస్థితా మహీం తతస్తే మార్గమానా వై సుగ్రీవ వచనాతురాః చరంతి వసుధాం కృత్స్నాం వయమన్యే చ వానరాః అంగదో నామ లక్ష్మీవాన్ వాలిసూనుః మహాబలః ప్రస్థితః కపిశార్దూలః త్రిభాగ బలసంవృతః తేషాన్నో విప్రనష్టానాం వింధ్యే పర్వతసత్తమే భృశం శోకపరీతానా మహోరాత్ర గణాగతాః తే వయం కార్యనైరాస్యాత్ కాలస్య అతిక్రమేణ చ భయాచ్చ కపిరాజస్య ప్రాణాం త్యక్తుం వ్యవస్థితాః విచిత్య వనదుర్గాని
గిరిప్రస్రవణాని చ అనాసాద్య పదం దేవ్యాః ప్రాణాంస్త్యక్తుం సముద్యతాః దృష్ట్వా ప్రాయోపవిష్టాంశ్చ సర్వాన్ వానరపుంగవాన్ భృశంసోకార్ణవే మగ్నః పర్యదేవయత్ అంగదః తవ నాశం చ వైదేహీ వాలినశ్చ వధం తథా ప్రాయోపవేశం అస్మాకం మరణం చ జటాయుషః తేషాం నః స్వామి సందేశాత్ నిరాశానాం ముమూర్షతాం కార్యహేతోః ఇవాయాతః శకునిః వీర్యవాన్ మహాన్ గృధ్రరాజస్య సోదర్యః సంపాతిః నామ గృధ్రరాట్ శ్రుత్వా భ్రాతృవధం కోపాత్ ఇదం వచనమబ్రవీత్ యవీయాన్ ఖేన మే భ్రాతా హతః క్వచ నిపాతితః ఏతదాఖ్యాతుం ఇచ్ఛామి భవద్భిః వానరోత్తమాః అంగదో అకథయః తస్య జనస్థానే మహద్వధం రక్షసా భీమరూపేణ త్వాముద్దిశ్య యథా తథం. ఓం శ్రీ రఘునందన పరబ్రహ్మణే నమః. జై శ్రీమన్నారాయణ.